నిజాంపేట మండల వ్యాప్తంగా బుధవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలోని గ్లోరీపేంట గోస్టల్ చర్చ్ ఫాస్టర్ రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకల సంబరాలను ఘనంగా నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవ బాంధవుల మధ్య క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నామని, గత 20 సంవత్సరాల నుంచి క్రైస్తవ భక్తి కార్యక్రమాలను గ్రామంలో నిర్వహిస్తున్నామని, అలాగే గ్రామంలో వితంతువులకు వస్త్రాలు పంపిణీ చేశామన్నారు. అలాగే క్రైస్తవ దినమును గుర్తించి మెదక్ సిఎస్ఐ చర్చికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 కోట్ల రూపాయలు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు నియోజకవర్గ ప్రజలపై ప్రభు దీవెనలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కాపరి రాజు, కమిటీ సభ్యులు నవీన్, మైకల్, తిర్మల్, క్రైస్తవ బాంధవులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తరపున ఈరోజు చల్మెడ గ్రామంలో క్రైస్తవ భక్తుల మధ్య క్రిస్మస్ సెలబ్రేషన్ చేయడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి క్రైస్తవ భక్తి కార్యక్రమాలను చల్మెడ గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నాము. వృద్ధులకు, పేదవాళ్ళకు, విధవరాళ్లకు ఈరోజు క్రిస్మస్ సందర్భముగా వారికి వస్త్రాల పంపిణీ జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ప్రభునామాన్ని మయంపరుస్తూ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అందును బట్టి మీకు ప్రత్యేకంగా వందనాలు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి వందనాలు. మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే రోహిత్ గారికి వందనాలు. క్రైస్తవ్యాన్ని గుర్తించి మరి చక్కని ఈ దినమందు మెదక్ జిల్లాలో మరి సిఎస్ఐ చర్చికి సుమారుగా 30 కోట్ల రూపాయలు బహూకరించడం జరిగింది. ఈ విషయం తెలిసిన మేము సేవకులముగా, క్రైస్తవ భక్తులముగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి సార్ గారికి ఆయురారోగ్యాలు, తెలంగాణ రాష్ట్రానికి మంచి అభివృద్ధి జరుగునుగాక. ఆమెన్.